అసలేంటి వివాదం? దీనిపై హరీష్ రావు ఎందుకు స్పందించారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో 800 సంవత్సరాల క్రితం శివాలయం ఉండేది. కాకతీయుల కాలంలో 2వ గణపతి దేవుడు దీన్ని నిర్మించినట్లు చెప్తారు. మట్టికోట లోపలి భాగంలో ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది. దాన్ని పునరుద్ధరించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. పునరుద్ధరణ జరగకపోవడంతో గుప్త నిధుల కోసం దుండగులు పలుమార్లు బాంబులు పెట్టి పేల్చారు. కాగా ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఆ స్థలాన్ని ఎంపిక చేసింది. మనకి ఇది ఒక్కటి కాదు, మనకు వరంగల్ కోట లోపల అది తర్వాత వేయిటంబాల గుడి ఆ సందర్భంలో నిర్మించిందే ఈ గుడి కూడా. అప్పుడు అక్కడి నుంచి ఈడ కట్టినాకనే మళ్ళీ పోయి గుండం రాక అని గుండం గుడిని కూడా కట్టారు. అది కూడా కూలగొట్టారు గోల్డ్ కొరకని. అదేవిధంగా ఇక్కడ కూడా దీన్ని కూడా అభివృద్ధి అయితే అభివృద్ధి కొరకు మేము వద్దాలే, కాలేజీ కట్టుకున్నా ఏది కట్టుకున్నా వద్దనేది లేదు. కానీ ఇలాంటి వెనకటి గుర్తింపులను లేకుండా చేసడం అయితే చాలా బాధాకరంగా ఉందనేది నా ఆలోచన అండి. స్కూల్ నిర్మాణం కోసం చదును చేస్తూ శివాలయాన్ని కూల్చివేయడం గ్రామస్తులు, రాజకీయ నేతల ఆగ్రహానికి కారణమైంది. ప్రాచీన కట్టడాలను కాపాడవలసింది పోయి కూల్చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. పురావస్తు శాఖ ఏం చేస్తుందని నిలదీశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ కూల్చిన స్థలంలోనే ఆలయాన్ని పునరుద్ధరించాలని హెచ్చరించారు. కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వాకప్ చేశారు. అభివృద్ధి పేరిట చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేయడం తగదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇది మన అండర్ గ్రౌండ్ కూడా రోడ్డు ఉన్నది అని చెప్పి 1000 స్తంభాల గుడికి లోపటి నుండి గుడి కింది నుండి ఉన్నది అని చెప్పి మా తాతల కాలం నుండి చెప్పేది. ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చిండ్రు. గత 10 సంవత్సరాల బట్టి చూస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు ప్రతి సంవత్సరం, వాళ్ళ రిపోర్ట్లు ఏం రాస్తున్నారో పోతుందో వస్తున్నారు. కానీ డెవలప్మెంట్ అయితే ఇప్పటివరకు చేయలేదు. అయినా కూడా గుడి నిలబడి ఉండే. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని శాంక్షన్ అయిందని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడనే ఉన్నది అని చెప్పి తీసుకున్నారు. పాఠశాల నిర్మాణంతో పాటు కూల్చివేసిన ప్రాంతంలోనే శివాలయాన్ని పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారు. సరస్వతి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. కానీ వారి హామీ ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.